నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఎలా చేసానమ్మా? నీ బొందలా చేసావు. అదేంటి? అటు చూడు. బావ ఇక్కడున్నాడేంటి? మరి రూమ్ లో ఉన్నదెవరు? మావయ్య, ఇప్పటిదాకా ఈ రూమ్ లో ఉన్నది నువ్వా? గట్టిగా అరకు, ఎవరైనా వింటారు. ఏంటి నువ్వు చేసిన పని? మరేం చేయమంటావు? ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలి కదా. ఏదో ఒకటంటే ఇలాంటి పని చేస్తావా? ఏదో ట్రై చేశానులే, వదిలే. ఏంటి వదిలేది? జేకి తెలిస్తే ఎంత షేమ్. ఎవరూ చూడలేదు కదా. నేను చూశాను. నువ్వే కదా. చిచి, నువ్విలాంటి వాడు అనుకోలేదు మావయ్య. చూడు, నేను ఫస్ట్ టైం చేశాను. ఇదే లాస్ట్ టైం కావాలి, లేదంటే మామ్ కి ఫోన్ చేసి చెప్తాను. మనం మీ ఇంటికి గెస్ట్లుగా వచ్చాము, అది గుర్తుపెట్టుకో. ఛీ! జైకి తెలియకుండా వాడి రూమ్ ని సెట్ చేసినందుకు ఇంత రాద్దాంతమా? దిస్ ఇస్ టూ మచ్ నిత్య. ఈయనేంటి ఇలా అయిపోయాడు? ఏంటండి, గాలి కొట్టిన ట్యూబ్లా, ఆలు పెట్టిన సమోసాలా అలా ఉండిపోయారేంటి? ఒరే, నువ్వు నన్ను ఎంట్రీలోనే మామయ్య అన్నప్పుడు అర్థం చేసుకొని ఉంటే ఇంత పెద్ద అనర్థం జరుగుండేది కాదురా. ఏమనర్థం అండి? ఒరే, చెయ్యాల్సిందంతా చేసేసి మళ్ళీ ఏమైందంటావేంటి? ఏం జరిగింది అది చెప్పండి. ఇంకేం చేయాలరా? ఎందుకురా ఇలా చేశావు? ఎందుకురా దాని జీవితాన్ని అలా నాశనం చేశావు? ఎవరి జీవితాన్ని? ఒరే, నేను అంతా చూసా. ఆడపిల్లరా అది. నిత్యతో మాట్లాడడం చూసాడా? ఒరే, ఇక దానికి పెళ్ళవుతుందా? అవదు, అవ్వకూడదని అలా చేశాను. ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఆ మాట అంటావా? నిన్ను చంపేస్తానురా. ఊరుకోండి అంకుల్, ఆ పెళ్లి జరగకూడదని మీరు కూడా అనుకుంటున్నారు కదా. ఎవడ్రా చెప్పింది? నేను మరి అంత చేతగాని చవటను అనుకుంటున్నావా? దత్తమ్మని అనుకుంటున్నావా? మిమ్మల్ని మీరు పొగుడుకుంటుంటే అసహ్యంగా ఉంది. ఏంట్రా వెటకారమా? నేనేమి చెయ్యలేనని అలుసా? చంపేస్తారా? నిన్ను ఈ రోజు ఇక్కడే చంపేస్తా. చంపేస్తారా? చంపేస్తారా నిన్ను? నన్ను ఆపొద్దు చంద్రిక. ఈడేం చేశాడో తెలుసా నీకు? అయ్యో, తనేం చేయలేదు, వదిలేయండి అన్న. బాబు, కాంప్రమైజ్ అవుతున్నావా? అబ్బా, మీరు కన్ఫ్యూజ్ అయ్యారండి. అబ్బా, వదిలేయండి, వదిలేయండి. చంపేస్తా. నిన్ను చంపేస్తారా? ఏమైంది వీడికి? ఊరికే బిల్డప్ ఇస్తున్నాడు. ఏంటి ఈరోజు నా టైమే బాలేదు. అక్కడికి వెళ్తే అక్క తిట్టింది, ఇక్కడ నిత్య తిట్టింది, మధ్యలో ఈ పొట్టోడి ఓవర్ యాక్షన్. అమ్మా, చచ్చిపోతున్నాను బాబాయ్. నన్ను వదలండి. నా రక్తం ఉడికిపోతుంది. నా కోపం కట్టలు తెచ్చుకుంటుంది. ఆపండి. మీకు రక్తం కోపం లాంటివి కూడా ఉన్నాయా?
సిగ్గు శరం లేకపోవచ్చు, పౌరుషం పెన్నానదంతుంది. పౌడర్ ఏం కాదు. మీరు ఊహించుకున్నట్టు ఏమీ జరగలేదు. ఏం జరగలేదా? మరి స్వప్న? ఏదో మిస్కమ్యూనికేట్ అయ్యింది. నేను వద్దని చేతులు ఊపుతున్నా ఇది ఎక్స్ట్రా చేసింది. దానికి 10 మీరు చేశారు. ఛ! మంచి ప్లాన్ వేస్ట్ అయింది. చంద్రిక, అయితే ఏం జరగలేదంటావా? బాబాయ్, ఏంటి మంగా? వంట పని అంతా అయిపోయింది. అమ్మతో మాట్లాడి 5 రోజులైంది. ఒకసారి మాట్లాడాలి. నేను అలా బయటికెళ్ళొస్తానే. ఎక్కడికి? అదే అమ్మకి ఫోన్ చేసి వస్తాను. ఎందుకు? డైరెక్ట్ గా ఆత్రేయపురం వెళ్ళి మాట్లాడొచ్చి. అదేంటి బాబాయ్? మరి లేకపోతే ఏంటి? ఇంట్లోనే ఫోన్ పెట్టుకొని ఎక్కడికో వెళ్తావా? అది అమ్మగారి ఫోన్ కదా. నువ్వు మాట్లాడే 4 మాటలకి ఆవిడ గారి ఖజానా ఏం కరిగిపోదులే. మాట్లాడు. మధ్యలో అమ్మగారు వచ్చేస్తే? నేను చూసుకుంటానులే, నువ్వు మాట్లాడు. నీకు నమ్మకం లేకపోతే నేను ఇంటి బయట ఉండి కాపలా కాస్తాలే, సరేనా? కానీ హలో, ఎవరండి? శెట్టి గారు, నేనండి, మంగతయ్యర్ని. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఒకసారి మా అమ్మని పిలుస్తారా? లైన్లో ఉండండి, పిలుస్తాను. మంగా, అమ్మా, ఎలా ఉన్నావు? ఏమైపోయేవి? 2 రోజుల్లో వస్తానన్నావు. 5 రోజులైపోయింది. రాణి దొరకలేదమ్మా. దొరక్కపోతే పోని, నువ్వు వెనక్కొచ్చేసాయి. ఒట్టి చేతులతో వస్తే నీకు ఆపరేషన్ ఎలా చేయిస్తాను? అందుకని నా కోసం అక్కడ కష్టాలు పడుతున్నావా? లేదమ్మా, ఒక పెద్దింట్లో పని కుదిరాను. మధ్య మధ్యలో రాణి కోసం వెతుకుతున్నాను. నాకిక్కడంతా బానే ఉంది. రాణి దొరకగానే డబ్బులు తీసుకుని వచ్చేస్తాను. వద్దు మంగా, వచ్చేవే. నువ్వు కళ్ళలో మెదులుతున్నట్టుంది. నువ్వే గుర్తొస్తున్నావు. రామంగా, నాకు నిన్ను చూడాలనుందమ్మా. ఇప్పుడు వచ్చేస్తే కొన్నాళ్ళే చూడగలను. అదే డబ్బులు తీసుకుని వస్తే నిన్ను జీవితాంతం చూడగలను కదా. పెళ్లి చేసి నీ అత్తారింటికి పంపాల్సిన దాన్ని కష్టాలు పాలు చేస్తున్నాను. ఇక్కడ నాకే కష్టం లేదమ్మా. ఇక ఆ విషయాలన్నీ వదిలేసే. వేరే కబుర్లు ఏమైనా ఉంటే చెప్పు. ఊళ్ళో అంతా ఎలా ఉన్నారు? నా మంగలేని ఊళ్ళో సందడే ఉంటుందే. చూసావా, నేను అక్కడుంటే అల్లరి చేస్తున్నాను అంటావు, ఇక్కడికొస్తే సందడి లేదు అంటున్నావు. ఈవిడేమొస్తుంది? అమ్మో, అమ్మగారు.
మంగా 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 మాట్లాడవే. మంగా మంగా రిసీవర్ పక్కన పెట్టేందుకు ఉంచారు? దుబాయ్ దుబాయ్ మంగా మంగా ఎక్కడ చచ్చారు? చిచి, ఏ పని సరిగ్గా చేసి చావరు. మంగా హలో 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 హలో, మంగా మంగ కాదు, ఎవరు? మీరెవరు? మంగలేదా? లేదు. ఎక్కడో విన్న గొంతులా ఉందేంటి? హలో హలో హలో, ఈ గొంతు ఎక్కడో విన్నానే. మంగా మంగా ఎక్కడున్నావే? ఈ రోజు అయిపోయాను. మంగా ఎక్కడ చచ్చావే? అరుస్తుంటే వినిపించట్లేదా? తిట్లు గ్యారంటీ. అయ్యో మంగా మేడం, అమ్మయ్యా. ఇంతసేపు ఎక్కడున్నావు? వెనక గార్డెన్ లో మేడం. అక్కడేం చేస్తున్నావు? అంటే మేడం సర్లే కాని, ఫోన్ ఎవరు చేశారు? నిన్నే. నేనే చేశాను మేడం. మరి ఫోన్లో మంగని అడుగుతున్నారు? అంటే మంగ మా ఊరమ్మాయి కదా మేడం, అందుకే అడిగాను. రిసీవర్ పక్కన పెట్టి నువ్వెక్కడికెళ్ళావు? చెప్పాను కదా మేడం, గార్డెన్లోకి వెళ్ళానని. మంగ అక్కడే ఉంది, పిలుచుకొద్దామని. ఈ ఫోన్ ఏమైనా నీ బాబుదనుకున్నావా? ఇడియట్. ఇంకోసారి ఫోన్ని టచ్ చేసావంటే చంపేస్తాను. పనులు చేయడానికి వచ్చారా, ఫోన్లు చేయడానికి వచ్చారా? యూజ్లెస్ ఫెలోస్. చిచి. సారీ బాబాయ్, నా వల్ల నువ్వు తిట్లు తిన్నావు. పర్లేదమ్మా, ఈ తిట్లం మనకు కొత్త కాదు. అందుకే నేను బయటకు వెళ్ళి చేస్తాను అన్నాను. ఇప్పుడు ఏమైంది? ఇంతకీ మీ అమ్మతో తృప్తిగా మాట్లాడావా లేదా? మాట్లాడాను. చాలు, ఇంకేం కావాలి? తిడితే తిట్టింది,
మన పని అయిపోయింది కదా. ఉమ్? ఉమ్. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఈ 4 డేస్ మన ఇంట్లో నిత్య మేడం చాలా హ్యాపీగా ఉన్నారు కదా. చారీ, నువ్వు గడిచిపోయిన 4 డేస్ గురించి చెప్తున్నావు. నేను మిగిలిన ఈ ఒక్క రోజు గురించి ఆలోచిస్తున్నా. 4 డేస్లో ఏమి జరగంది, 1 డేలో ఏం జరుగుతుంది సార్? యుద్ధం ఎన్ని రోజులైనా జరగచ్చు చారీ, ముగిసేది ఒక్క రోజులోనే. స్వరూప శ్రీనివాస్ని తక్కువ అంచనా వేయకూడదు. అంటే ఆవిడేమైనా చేస్తుంది అనుకుంటున్నారా? తప్పకుండా చేస్తుంది. ఏదో చేయాలన్న ప్లాన్తోనే కదా నిత్యని మన ఇంటికి పంపింది. కరెక్టే సార్. మన కింద వాళ్ళతో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది చారీ, కానీ మన పై వాళ్ళతో ఒళ్ళంతా కళ్ళు చేసుకున్నట్టు ఉండాలి. సో డోంట్ రిలాక్స్. సార్ బాబాయ్, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. ఇంటి పక్కనే ఇంత పెద్ద నుయ్యేంటి? ఇది నుయ్యో గొయ్యో కాదు, స్విమ్మింగ్ పూల్. అంటే ఏంటి? నీకెలా చెప్పాలి? మన ఊరి చెరువుల్లో ఆవుల్ని గేదెల్ని తోముతారు కదా, డబ్బున్నోళ్ళు ఇందులో ఒళ్ళు తోముకుంటారన్నమాట. అదేంటి? లోను తానాలు గదులున్నాయి కదా, ఆరు బయట ఏంటి? ఏమంటే ఏం చెప్పను, ఎవరు పిచ్చోళ్ళకి ఆనందం. ఎక్కడికెళ్ళారు? దుబాయ్, 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 దుబాయ్. అమ్మగారు! మంగా, మంగా, పైకిలే, పైకిలే. మంగా, నా చేపట్టుకో, రా. రామంగా ఫోన్ చేస్తేనే నేను మాట్లాడింది. ఇంకా స్విమ్మింగ్ పూల్లో నేను ఇలా చూసిందనుకో చంపేస్తుంది. రా. దుబాయ్. అయ్యో, త్వరగా రామంగా, రా. ఏ మంగా, దాక్కో, దాక్కో. మేడం వచ్చేస్తుంది, దాక్కో, దాక్కో. దుబాయ్. ఇక్కడేం చేస్తున్నావు? స్విమ్మింగ్ పూల్ ని క్లీన్ చేస్తున్నాను మేడం. అదెక్కడా? అడుగునా? ఏంటి? అది అది అక్కడెక్కడ ఉండి ఉంటది మేడం. ఎక్కడెక్కడో ఉండడం ఏంటి? అయినా మీ ఇద్దరు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎప్పుడూ నువ్వు మాత్రమే కనిపిస్తున్నావు. ఒక్కసారి కూడా దాని మొహం చూడలేదు. కాఫీ పెడుతుంది, నీ చేత పంపిస్తుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ నువ్వే సర్వ్ చేస్తున్నావు. దానికేమైంది? మీరంటే భయం మేడం. ఆ? నేనేమైనా దెయ్యాన్నా భూతాన్నా? 5 నిమిషాల్లో అది నా ముందుండాలి.
మంగా అమ్మో త్వరగా పైకి లే మంగా లే 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 మంగా. వెళ్ళిపోయిందా బాబాయ్? వెళ్ళిపోయింది. ఇంకాసేపు లోపలే ఉండుంటే ఊపిరాడక చచ్చుండేదాన్ని. ఏముంటుందేంటి? 5 నిమిషాల్లో తన ముందు ఉండాలట. ఎందుకు? ఇప్పటిదాకా తను నిన్ను చూడలేదట, ఇప్పుడు చూస్తున్నట్టు. పద. అమ్మో నేను రాను. ఈ రోజు తన ఫోన్ ముట్టుకున్నందుకే అంతలా అరిచింది. ఇప్పుడు తన స్నానం చూస్తే నీళ్ళలో నేను మునిగానని తెలిస్తే చంపేస్తుంది. అది నిజమే. ఓ పంచి, ఆవిడికి నేను ఏదో ఒకటి సర్ది చెప్తాను, నువ్వు మన రూమ్కి వెళ్ళిపో. వెళ్ళు. ఈ తడిసిన బట్టలతో ఎలా వెళ్ళాలి? కరెక్టే కదా, ఒక్క నిమిషం ఆగు. ఇదిగో నువ్వు కట్టుకుని డ్రెస్సు ఇదేసుకొని జంప్ అయిపో. తెచ్చేదేదో నా డ్రెస్ తేవచ్చు కదా. టైం లేదని చేతికి దొరికింది తెచ్చాను, త్వరగా వెళ్ళు. దుబాయ్ అదో మేడం పిలుస్తుంది, అక్కడ గది ఉంది, త్వరగా మార్చుకుని వెళ్ళిపో. మేడం వస్తున్నా. సార్, మేడం ఏంటి అంత రిలాక్స్గా వస్తున్నారు? ఏ మేడం? నిత్య మేడం సార్.